మానుకోటలోని వివిధ గ్రామాల నుండి మానుకోట నుండి విచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు మా గిరిజన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. 14 ఏళ్ల కిందట, సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట. మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. లగచర్లలో ఏం జరిగింది అంటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉన్నదంటే, ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3,000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే, అక్కడ ఉండే